కార్యకర్తల అత్యున్నత సభావేదికైన మహానాడు కార్యక్రమానికి చేసిన పార్టీ పెద్దలకి, లక్షలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారం. భద్రత కోసం రూపొందించిన ఈ అట్రాసిటీ చట్టం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత హేయంగా అమలు పరిచేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్బంధించడానికి విధమైన పని అసలు ప్రభుత్వం చేసింది. దానికి బాధితులుగా సాక్షులుగా మన హోంమంత్రి అనితా మేడం గారు, మన కనకగిరి ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంది చినరామనాయుడు, మదనాపురం గ్రామం. మాది గంట్యాడ మండలం. గంట్యాడ మండలంలో మరి 3 క్లస్టర్లు ఉన్నాయి. నా క్లస్టర్కి వచ్చేసరికి 0 మా క్లస్టర్ నెంబరు 0 మా క్లస్టర్ పరిధిలో 12 గ్రామాలు ఉన్నాయి. మరి మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, మరి మా రాష్ట్ర మంత్రివర్యులు, మా ప్రీతమ నాయకులు కొండపల్లి శ్రీనివాస్ గారి సూచన మేరకు, మరి ఈ యుద్ధ సంక్షోభం వల్ల, విపత్కర పరిస్థితుల వల్ల ఈ మహానాడు అనేది వర్చువల్గా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మరి ఆ విధంగా ఈ వర్చువల్గా జరపడానికి మేము గత వారం రోజుల నుంచి కూడా మొత్తం మా 12 గ్రామాల్లోని కేడర్ని సమాయత్తం చేసి అధిక సంఖ్యలో రావడానికి ప్రతి కేడర్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆ విధంగా నిన్న మా మహానాడు ఫస్ట్ రోజున 27వ తారీఖున అత్యధికంగా 1000 మంది వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు కూడా అలాగే 1200 నుంచి 1500 మంది వస్తారని చెప్పి మేము అంచనా వేసి దాని తగిన భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన వాళ్ళకి సేద్యానికి మజ్జిగ, టీ, అలాగే స్నాక్స్, పకోడీ, టీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నాతో పాటుగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నాతో పాటు కో క్లస్టరు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే తాటిపూడి ప్రాజెక్ట్ ఆయకట్ చైర్మన్, బోనంగి ప్యాక్స్ చైర్మన్, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తిలో కృషి చేస్తున్నాం. మేడం గారు కూడా వచ్చారు, మనంతా అబ్జర్వ్ చేస్తారు, రిపోర్ట్ పంపిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూర్చోవాలని కోరుకున్నాను. రావాలమ్మా, ఆడవాళ్ళు రమ్మనండి, ముందుకు రమ్మనండి. అక్కడ ఎవరున్నారు గేట్ దగ్గర పంపించండి. రండి, కూర్చోవాలి. మీడియా వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీస్తారు, కూర్చోండి దయచేసి ప్లీజ్. కుర్చీలు ఉన్నాయి కదయ్యా, ఎందుకు నిల్చోవడం చెప్పు, కాళ్ళు పెడితే కూర్చో ఎక్కడో దగ్గర ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, నిల్చోకూడదు. ప్రతి ఒక్కరికి కుర్చీలు వేస్తాం కదా, అవి అన్ని కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసిన నర్సన్నపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అయితే పార్టీకి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన అర్చన మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. మహానాడు అంటే కేవలం పసుపు జెండాల పండుగ కాదు. మన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని ఘనంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకి అందరూ కూడా ఆర్థికంగాను సామాజికంగాను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారు. అయితే అదే ఆశయాల్ని ఇవాళ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఇవాళ ఈ ఆశయాలు అవన్నీ మనం సాధించాలంటే కేవలం ఆ ఇద్దరు వ్యక్తి వల్ల కాదు. వాళ్ళ తరపున ఊరులో వాడలో నియమించారు. అదే కార్యకర్తలు మీ అందరూ కూడా ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పైన ఎలాగైతే ఉన్నారో ప్రతి బూత్ లోను ప్రతి
ఇక్కడికి నేను పరిశీలించడానికి వచ్చాను, కానీ పరిశీలించినట్టు లేదు. మీ అందరినీ చూసి తిరిగి నేర్చుకొని మా నియోజకవర్గంలో మేము చేసేలాగా అంత ఘనంగా ఇది ఒక క్లస్టర్లో జరుగుతున్నట్టు లేదు. ఒక జిల్లా స్థాయిలోనో ఒక నియోజకవర్గ స్థాయిలోనో జరిగితే ఎలా జరుగుతాయో అంత ఉత్సాహంతో మనం చూస్తున్నారు. మహిళలు ఉన్నారు, యువత ఉన్నారు, మన సీనియర్స్ ఉన్నారు, క్యాడర్ అంతా కూడా మమేకమై ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అలాగే కొండపల్లి శ్రీనివాస్ అన్న గారి గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే నారా లోకేష్ అన్న గారు యువగల పాదయాత్ర చేశారో యువత అందరినీ పైకి తీసుకురావాలి, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం ఉండాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. అలాంటి పెద్ద బాధ్యత ఎంఎస్ఎంఈ మన కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం అనేది చాలా గర్వకారణం, ఉత్తరాంధ్రకే గర్వకారణం. తర్వాత ఎవరైతే లీడర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ ఆయన వాళ్ళ ఇన్స్పిరేషన్, మంచి విద్యావంతులు, అలానే సీనియర్ కార్యకర్తల ఫ్యామిలీ నుంచి, అలాగే మన పైడితల్లి గారి ఫ్యామిలీ నుంచి వచ్చి అదే ఆశయాన్ని ముందుగా ఆయన తీసుకువెళ్తాం. మీ అందరితో కూడా నాకు ఇలా అనుబంధం ఏర్పడటం అనేది చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరితో పాటు ఈ అవకాశం నాకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సుమారు 1200 మందితో ఇవాళ జరుపుకోవడం అనేది ఆనందమైంది. మహానా కంటే ఏ జిల్లాలోనో ఏ రాష్ట్రంలోనో జరిగేది, హైదరాబాద్ జరిగేది, అలాగే విజయవాడలో జరిగేది, రాజమండ్రిలో జరిగేది. ఇవాళ మన ఊళ్ళో మనం మహానాడు జరుపుకుంటాం అనేది ఆనందం. అది ఇదేగా నేను ఇక్కడ మహానాడు చేస్తే ఎంతమంది వస్తారో నేను లెక్క పెట్టుకోవడమేమో అని అనుకున్నాం. అయితే నిన్న చూసిన తర్వాత మా ఎస్టిమేట్లు అన్నీ కూడా మేము పెంచుకున్నాం ఈరోజు. ఎందుకంటే సుమారు 1200 మంది నిన్న వచ్చారు, ఫిట్నెస్ కూడా ఉంది, భోజన సదుపాయాలు కూడా చేశాం. ఇలాగే ప్రతి 2 ఏళ్ళకి చేయాలనేది మా కోరిక. మానవ కార్యక్రమాలు అలాగే స్వర్గీయ తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఇవాళ మనందరికీ అదృష్టం. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరికీ కూడా ఇవాళ గత 40-44 సంవత్సరాల కిందనే మన పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి వేరే కంపేర్ చేసుకోండి. మన నిత్య జీవితంలో ఆ రోజు తినడానికి ఉదాహరణ ఉండేది కాదు, ఉండడానికి ఇల్లు ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, చిరిగిపోయిన బట్టతో ఉండేవారు రైతాంగంతా కూడా. మహిళా సోదరీమణులు అవనియండి, రైతులు అవనియండి, యువకులు అవనియండి. ఆ రోజు పరిస్థితి 44 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఇవాళ మన జీవన విధానం ఎలా మారుతుంది అనేది మన అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి తెలుగుదేశం పార్టీని జీవితాంతం ముందున్న జనరేషన్తో పాటు అలాగే నాయకత్వాలతో పాటు నేను ముందుకు నడిపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గత వైసీపీ పరిపాలనలో ఓటర్ల పార్టీ, దాని పార్టీ కూడా మారిపోయింది. గుర్తు దానికి ఫ్యానేజ్ అంటున్నారు కానీ గొడ్ల గుర్తు దానికి. ఆ గొడ్ల గుర్తు పార్టీకి అయితే గత 5 ఏళ్ళలో మనం నరకం చూసాం అందరూ కూడా. ఇవాళ నేను నిజంగా చెప్పాలని ఒక రోడ్డు ఉండేది కాదు, ఒక కాలం ఉండేది కాదు, ఒక స్కూల్ బిల్డింగ్ ఉండేది కాదు. అటువంటి నరక పరిపాలన మళ్ళీ స్వతంత్రప్రదేశ్ లాగా తెలుగుదేశం పార్టీని జనాలు అందరూ కూడా తీసుకొచ్చి అధికారం అప్పచెప్తున్నారు. ఇవాళ మన నాయకులు ఇవాళ చిరంజీవి శ్రీనివాస్ వచ్చిన తర్వాత మన గ్రామాల పరిస్థితి చూసుకోవడం, ఏ గ్రామం చూసుకున్నా సరే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఏది అడిగితే అది, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, సమస్య ఉంటే సమస్య, గ్రామాభివృద్ధి అంటే గ్రామాభివృద్ధి, టీచింగ్ ఉపాధ్యాయులు కావాలంటే ఉపాధ్యాయులు, లేదని కాదు ఇలా మార్కెట్ చేయండి అంటే ఆ పనులన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తున్నాం మనందరం కూడా.
ఇటువంటి వాతావరణంలో పార్టీ నడుపుతున్నప్పుడు ఇవాళ మహానాడు కార్యక్రమంలో మనందరూ కూడా దిగ్విజయంగా ముందుకెళ్ళి రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. దయచేసి మీ అందరినీ చెప్తున్నా 3-4 సంవత్సరాల్లో లోకల్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు రానున్న 3-4 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఏ గ్రామం నుంచి ఈ క్లస్టర్ లో 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాల్లో కూడా యునానిమస్ గా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. ఇవాళ మన బలమే అపోజిషన్ పార్టీ ఓటు ఎందుకు మనం పోటీ చేసినా గెలవలేము అనే వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంత విజయోత్సవంతో మా ఆనందం జరుపుకుంటున్నా ఈ కార్యక్రమం ఇచ్చిన సోదరిమణులు కావనియండి, అలాగే పెద్దలకి, కార్యకర్తలు కావనియండి, యువత కావనియండి, అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ హైబ్రిడ్ విధానంలో మా జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారి ఆదేశానుసారము మోడీ గారు పిలుపు మేరకు ఇంధనం పొదుపు చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు పిలుపిచ్చారు. ఆ పిలుపుని అందుకొని జాతీయ అధ్యక్షులు వారు హైబ్రిడ్ మోడల్లో ఏ క్లస్టర్లో, ఏ జిల్లాలోని, ఏ నియోజకవర్గంలో క్లస్టర్ విధంగా 1867 క్లస్టర్లుగా విభజించి క్లస్టర్లుగా మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు నిన్న కనీసం 7,80,000 మంది అటెండెన్స్ అయిందండి. మనకి ఇక్కడైతే నా పేరు అల్లు విజయ్ కుమార్, గజపతినగరం నియోజకవర్గం 11వ నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. నేను స్టేట్ కొప్పలవాల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్గా కూడా ఉన్నాను. నిన్న మన ఈ 11వ నెంబర్ క్లస్టర్కి 687 మంది 12 విలేజుల నుంచి వచ్చి మహానాడుకు విచ్చేసి మహిళా తీర్మానాలన్నీ సావధానంగా విని దీన్ని మేమేం చెప్పామంటే హైబ్రిడ్ విధానంలో అవుతుంది కనుక ఇక్కడ జాతీయ అక్కడ మంగళగిరిలో సెంట్రల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి మహానాడిని ఇక్కడ టీవీలో వీక్షించి వర్చువల్గా అది ఊళ్ళలోకి వెళ్ళి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ దీంట్లో కూర్చున్నప్పుడు కానీ మా రచ్చబండ దగ్గర కూర్చొని ఇక్కడ విశేషాలన్నీ చర్చించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎంతో ఉపయోగకరం, అదే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళులాగా చూస్తున్నటువంటి రెండు కళ్ళులాగా చూసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువతకు ముఖ్యంగా విద్యావకాశాలు, అదే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మంచి పట్టుదలతో ఆ కంపెనీలన్నీ తీసుకురావడం జరుగుతుందండి. నారా లోకేష్ బాబు గారు మన వైజాగ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మన మినిస్టర్ గారు అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు మనకి ఎంఎస్ఎంఈ మినిస్టర్గా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి ప్రతి మండలం నుంచి కూడా కొత్తగా మన ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి మనమే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ తీర్మానాలు చేయడం జరిగింది. అభివృద్ధి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోని మన గజపతి నగరంలో ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ చూస్తున్నదే చేశారు. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి మన గజపతి నగరంలో జరిగిన అభివృద్ధి ఈ ఒక్క 2 సంవత్సరాల్లో జరిగింది. అందరూ ప్రస్తుతానికైతే సౌఖ్యంగా సంతోషంగా ఉన్నారు. డిఎస్సి మెగా డిఎస్సి తీయడం కానీ, పోలీసు ఉద్యోగ నియామకాలు కానీ, మళ్ళీ రేపు ఉద్యోగాలు మళ్ళీ
టీచర్స్ పోస్టులు తీయడం కానీ అన్నీ చేస్తున్నారు కనుక మనకి యువత మెయిన్గా నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీకి అండగా మేమందరం ఉండి ఈ పార్టీని 40 సంవత్సరాలు అయింది, 44 సంవత్సరాలు వచ్చి తర్వాత ఇంకో 40 సంవత్సరాలు ఈ యువత నడిపిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓవరాల్గా మాకు ప్రతి విలేజ్ నుంచి 12 ఐదులు 60 మంది అంటే 600 మంది వస్తారు అనుకున్నాం. నిన్న మామూలుగా అటెండెన్స్ వర్చువల్గా తీసుకుని అటెండెన్స్ అయితే మాకు 1100 దగ్గర వచ్చిందండి. ఇక్కడ కొంతమంది సంతకాలు అయ్యి లేకుండా మేము తీసుకునే సంతకాలు అయ్యి నిన్న 800 అయ్యారు. ఈరోజు 850 900 మంది పైగా ఉన్నారండి. స్పందన పార్టీ ఏంటంటే మనకి మహానాడు దగ్గరగా అక్కడికి వెళ్ళలేకపోయినా దూరం వెళ్ళేవారు, అంతకుముందు బస్సులో వేసుకొని వెళ్ళేవారమే, అంత దూరం వెళ్ళలేకుండా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి దగ్గరలోనే ఎక్కడ ఏ క్లస్టర్లో పరిధిలో మా 12 గ్రామాల పరిధిలో మేము చేయడం వల్ల అన్ని గ్రామాల నుంచి స్పందన వచ్చింది. ఈరోజు 800 900 పైగా వచ్చారు. ఇప్పుడు 5 గంటల వరకు ఉంటారు. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా వచ్చి అతను ఒక సందేశం ఇచ్చి మనకి అతను దిశానిర్దేశం చేయడంతో అతని ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాలు నడిచి మరి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఇవన్నీ మేము చేస్తున్న అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి మాత్రం చెప్తే సరిపోతుందనే ఉద్దేశంతో మేము అభివృద్ధి ద్వారా వెళ్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అన్నీ ఉన్నాయి. 2 కళ్ళు ఇలా చేసుకెళ్ళడం వల్ల రేపు లోకల్ బాడీస్లో క్లీన్ స్వీప్ మొన్నట్లాగా క్లీన్ స్వీప్ చేస్తామని ఆశిస్తున్నామండి. అదే నమ్మకంతో మేమందరం అధికార పార్టీ మాకు అధికారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేస్తున్నాం.